పశ్చిమాసియా యుద్ధం సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ కావు. వార్ దెబ్బకి బంగారం వెండి ధరలు కూడా ఊహించని రీతిలో పడిపోతున్నాయి. బంగారం వెండి మాత్రమే కాదు, విలువైన లోహాల ధరలన్నీ కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఇన్వెస్టర్లు డాలర్లు ఎనర్జీ రంగాల వైపు ఫోకస్ పెట్టడంతో అనూహ్య పరిణామాలు వస్తున్నాయని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు కాదని బంగారం వెండిలో పెట్టుబడి పెడితే అది కూడా ఢమాల్. పశ్చిమాసియా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రపంచ పారిశ్రామిక రంగంలో డిమాండ్ దారుణంగా పడిపోతోంది. విలువైన లోహాల ధరలు కూడా అనూహ్యంగా ఊహించని రీతిలో పడిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే అల్యూమినియం ధరలు ఏకంగా 8.4% కుప్పకూలాయి. 2018 తర్వాత ఈ స్థాయిలో భారీగా పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. కాపర్ ధరలు కూడా 5.2% మేర పడిపోయాయి. ఈ ఏడాదొచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. జనవరిలో ఆల్ టైమ్ హైకి చేరిన కాపర్ ఈ ఒక్క మార్చి నెలలోనే 11% పతనం కావడం ట్రేడర్లను తీవ్రంగా కలవరపెడుతోంది. బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. ఒకే రోజు 8,030 రూపాయలు తగ్గింది బంగారం ధర. 13,700 తగ్గింది కిలో వెండి ధర. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,370 కాగా కిలో వెండి ధర 2,40,900 రూపాయలుగా ఉంది. బంగారం వెండి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు ఇన్వెస్టర్లు. గోల్డ్ సిల్వర్ నుంచి క్రూడ్ డాలర్ కు మళ్లుతున్నాయి పెట్టుబడులు. దగ్గర సెన్సెక్స్ వచ్చి 2,500 పాయింట్ల దాకా, నిఫ్టీ వచ్చేసి 900,000 పాయింట్స్ దాకా డౌన్ అయింది. బంగారం కూడా తగ్గింది. ఎందువల్ల తగ్గిందంటే ఈ క్రూడ్ ఆయిల్ రేట్స్ బాగా పెరగడం వల్ల బంగారం రేట్ తగ్గింది. అది తగ్గింది అంటే ఈ పెరిగిన రేట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది తగ్గింది తక్కువ. సిల్వర్ రేట్లు వచ్చేసి సుమారుగా ఒక 5% to 6% తగ్గింది. బంగారం రేట్ వచ్చి కూడా అంతే, ఒక 5 to 6%, రెండు ఓవరాల్గా అంతే ఉన్నాయి. కాపర్ కూడా సేమ్ అదే ప్రైస్లో తగ్గింది. బీభత్సంగా పడిపోయింది ఏం లేదు, కాకపోతే కొంచెం డౌన్ మూవ్మెంట్ అయితే నడుస్తుంది. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో బేస్ మెటల్స్ అన్ని భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టిన్ 7%, నికెల్ 3%కి పైగా పడిపోయాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు మండిపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై తీవ్ర ముప్పు పొంచి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే పెరిగితే ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మెటల్ ధరల పతనం చైనాకు మాత్రం కొంత కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. విలువైన లోహాల ధరలు నిన్న మొన్నటిదాకా ఎక్కువగా రేట్లుండడంతో ఆగిపోయిన చైనా మ్యానుఫ్యాక్చరర్లు ఇప్పుడు భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యం దిశగా అడుగులు వేస్తోందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్ అయితే రక్తపాతమే చూస్తోంది. విలువైన లోహాల ధరలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య గ్యాస్ ధరలు అమాంతం ఎగబాకాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ వస్తు మార్కెట్లయితే ఇటీవల గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. వెండి 6% పైగా విలువను కోల్పోయి ఔన్స్ కు $70.04 వద్ద పడింది. బంగారం కూడా 1% పైగా పడిపోతూ ఔన్స్ కు $4,768.19 వద్ద స్థిరపడింది. ఈ ఆకస్మిక పతనానికి ప్రధాన కారణం ఇంధన మార్కెట్లో త్వరితగతిన మార్పులొస్తున్నాయి. బేసిక్గా తగ్గింది, ఔన్స్ ధర తగ్గింది, కానీ డాలర్ పెరిగింది. డాలరు మొన్నటిదాకా 91-91.5 ఉన్నది, ఇప్పుడు $93.70 అయింది. ఎందుకంటే రూపాయి విలువ పడిపోయింది. దానివల్ల యూఎస్ డాలర్ రేట్ పెరిగింది. అట్ ది సేమ్ టైం గోల్డ్ రేట్ కొంచెం తగ్గింది. ఔన్స్ కంపేర్ చేసుకుంటే, గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఔన్స్ రేటు ఒకప్పుడు 5,500 దాకా ఉన్నది, ఇప్పుడు వచ్చేసి 4,670, 4,700 మధ్య నడుస్తుంది. అట్ ది సేమ్ టైం సిల్వర్ ఔన్స్ కూడా $110-115 వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం $70-72 నడుస్తుంది. దానివల్లే గోల్డ్ కానీ సిల్వర్ రేట్లు కానీ తగ్గడానికి అనేది రీజన్. సాధారణ పరిస్థితుల్లో గోల్డ్ వెండి లాంటి సురక్షిత పెట్టుబడులు ఇలాంటి గందరగోళంలో విలువ పెంచుతాయి. అయితే ఈసారి పరిస్థితి తల్లకిందులైంది. బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు వేగంగా ఇంధన రంగం వైపు మళ్లడం కూడా కారణమని చెప్పొచ్చు. ముడి చమురు, గ్యాస్ ధరల పెరుగుదల కొత్త పెట్టుబడి అవకాశాలను అందించడం వల్ల నిధులను లోహాల నుంచి ఇంధన రంగానికి మళ్లించడం జరుగుతోంది. అంతేకాక ప్రపంచ వడ్డీ రేట్ల అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు కూడా విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం వంటి ఆస్తులు స్థిరమైన రాబడిని అందించవు. కాబట్టి వాటి ఆకర్షణ తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులు పెట్టుబడిదారులకు కీలక సమయాన్ని సూచిస్తున్నాయి. ఇంధన రంగం పుంజుకుంటోండగా విలువైన లోహాలు ఒత్తిళ్లో ఉన్నాయి. ఒకే ధోరణి అనుసరించడం ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగారం, వెండి, ప్లాటినం ధరల తగ్గుదల మార్కెట్ ఎల్లప్పుడూ ఒకే దశలో పయనించవని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకే రంగంలో పెట్టుబడులపై ఆధారపడడం వల్ల రిస్క్ పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంధన రంగం, లోహాలు, స్టాక్ మార్కెట్లు, ఇతర కమోడిటీలు ఒక సమగ్ర వ్యూహంతో విశ్లేషించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలు పడిపోవడం, గ్యాస్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల, ద్రవ్యోల్బణంపై ఉన్న అనిశ్చితి కలిపి ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను తెచ్చాయి.